హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మేము మా ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా అలా బిర్యానీ చేసుకొని తిందామనేసి ప్లాన్ వేసుకున్నాము. ఈ మహత్ కార్యాన్ని తలపెట్టడానికి కారణం మాత్రం ఈమెనే. అది కూడా ఇంటి దగ్గర కాదు, మా తోటలో అనమాట. చికెన్ కూడా మా మాట వినకుండా పడిపోతా ఉంది గాలికి. ఇలాంటివి చూసినప్పుడే గుండె రాయి చేసుకోవాలన్నమాట. ఒక్కరు చేయాల్సిన పని ఇద్దరం చేస్తున్నాం. బేసిక్గా మనుషులే మన మాట వినరు, చికెన్ వింటదా చెప్పండి. సో ఇంకా అందుకనే ఇద్దరం చేయాల్సి వచ్చింది. ఈ వీడియో చూసే వాళ్ళందరూ గుండెని రాయి చేసుకోండి, ఎందుకంటే ఈరోజు చికెన్ బిర్యానీ చేసేది మనమే అనమాట. వీళ్ళు కోరే గొంతెమ్మ కోరికల్లో మామూలు బిర్యానీ ఒక్కటే కాదు, దాంతోపాటు గ్రేవీ కూడా చేయమన్నారు. అందుకనే చిన్న చిన్న పీసెస్ దాంతోపాటు స్కిన్ కూడా తీసేస్తాను. ఇలా సరదాగా కొద్దిసేపు అయినా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని నేను కూడా బాగా ఇంటర్ఫియర్ అవుతాను. కిడ్నీ, ఇది గుండెకాయ. దిస్ ఈస్ కాల్డ్. చిన్నప్పుడు అప్పుడప్పుడు 10th క్లాస్లో చదివినట్లు గుర్తు ఈ కిడ్నీస్, లంగ్స్ వీటన్నిటి గురించి. మా అక్క వీడియో తీస్తోందిలే అనే నమ్మకంతో అన్ని పౌడర్లు వేసేసాను, కానీ బట్ సాడ్ రిజల్ట్, మా అక్క వీడియో తీయలేదు. నేను ఇందులోకి ఏమేమి వేసానంటే మిర్చి పౌడరు, ధనియా పౌడరు, సాల్ట్, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా కొంచెం, అలాగే బిర్యానీ మసాలా కొంచెం వేసుకొని ఇంకా లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలా. ఒక 1 minute తర్వాత పెరుగు వేసుకొని మళ్ళీ కలిపి అలాగే కొద్దిసేపు వదిలేయాలి. ఒక అర్ధగంట దీన్ని పక్కన పెట్టేస్తే బాగా మ్యారినేట్ అవుతుంది, కూర కూడా చాలా బాగుంటుంది. కొంచెం బ్రేక్లో దాలింబరకాయ. ఇంక ఇప్పుడు బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం రండి. ప్యాన్ పెట్టి ప్యాన్లోకి 1 liter ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ వేయించుకోవాలి. మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, మీరు కానీ ఈ వంట ట్రై చేయాలనుకుంటే ప్యాన్లో వాటర్ ఉందా లేదా అని చూసుకోండి. వాటర్ ఉంటే అస్సలు పోయికండి, ఆయిల్ చిటపట అని డాన్స్ చేసుకుంటూ మింద పడిపోతుంది. మాకైతే ఫుల్ ధూళి తీర్చేసింది, అన్ని బబ్బలు వచ్చాయి. మీలో ఎవరికైనా ఫ్రైడ్ ఆనియన్స్ అంటే తెలియకుంటే వినండి చెప్తా. ఊరికనే సిల్లీగా చెప్పాను, మీరు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాడిపేసారు. అన్నీ లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఆనియన్స్ అన్నీ తీసేయాలి. ఇంకా అది అయిపోతానే నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉండించుకొని ఇప్పుడైతే చికెన్ గ్రేవీ చేసేద్దాం. సేమ్ మిస్టేక్ అగైన్, మా అక్క ఫోన్ పట్టుకుంటే వీడియో తీస్తాను అనుకొని మళ్ళీ అట్లే చేసేసాను. ప్యాన్లోకి చికెన్ వేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా. కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి దాంట్లోకి మళ్ళీ టర్మరిక్ పౌడరు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేనేం చెప్తానంటే హోల్ క్రెడిట్ గోస్ టు మీ, మొత్తం అంతా నేనే చేశాను అని చెప్తున్నా. మనం చేయాల్సింది చికెన్ గ్రేవీ కాబట్టి నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి, అదే ఫ్రై అయితే అసలు నీళ్ళు పోయకూడదు. ఒక 5 minutes ఉడికిన తర్వాత చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం వేసి ఇంకా దింపేసి అయిపోతుంది చికెన్ గ్రేవీ. కమింగ్ టు ద మెయిన్ కోర్స్, ఇప్పుడు మనమైతే బిర్యానీ కుక్ చేసేద్దాం రండి. ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలా. దినుసులు అంటే ఏంటని అడిగితే చెప్తాను చూడండి. బిర్యానీ ఆకు, పట్టా, మొగ్గ, మళ్ళీ ఇంకా కొన్ని ఉంటాయి, యాలక్కలు, ఇట్లాంటివి కొన్ని వేసి మళ్ళీ దాన్ని ఫ్రై చేసుకోవాలా. మళ్ళీ ఎక్కువ మాడిపోనికండి, టేస్ట్ మళ్ళీ చేదు వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత దీంట్లోకి మళ్ళీ మనం ఆనియన్స్ వేసుకోవాలా. ఆనియన్స్ ఎందుకంటే ఆనియన్స్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో వస్తుంది. ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్ ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఎంటర్ అయింది మన స్టార్ ఐటము. ఇప్పుడు ఇంతవరకు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసుకొని బాగా మాడిపోకుండా కలుపుకోవాలన్నమాట కొద్దిసేపు. ఇంకా ఇందులోకి వాటర్ ఏం వేసుకోకుండా కాసేపు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అది కూడా 50 to 60% మాత్రమే బాయిల్ చేసుకోవాలి. ఆ 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ ప్లేట్ తీస్తే ఆ అరోమా ముక్కలుగా ఎక్కుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఆ స్మెల్తోనే కడుపు నిండిపోతుంది, అలా ఉంటుంది. ఇంకా బిర్యానీ అవ్వకముందే కర్రీ మొత్తం ఖాళీ చేసేటట్టున్నాం. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. కర్రీ వరకు సెట్, నో డోకా. ఇందులో అయితే ఇంకా రైస్ కోసం బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. దీంట్లో ఖచ్చితంగా సాల్ట్ వేసుకోవాలి. మేము ఇక్కడే మర్చిపోయాము, సాల్ట్ వేసుకోలేదు, అందుకనే టేస్ట్ ఎత్తింది. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి ఇందులోకి. ఒక 5 to 10 minutes 60 to 70% బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకొని అప్పుడు ఆఫ్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఏదైతే మనం ఇంతకుముందు చికెన్ కర్రీ చేసుకొని పెట్టుకున్నామో దానిపైన లేయర్ బై లేయర్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇంకా లాస్ట్లో లెమన్ కూడా పిండుకోవాలి. ఇంకా ఫైనల్ టచ్ కింద కొరియాండర్ తీసుకొని పైన అట్లా చల్లాలి. తర్వాత నెయ్యి, అలాగే ఏదైనా కానీ ఫుడ్ కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే కొంచెం ఫుడ్ కలరు, తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్లో వాటర్ కలిపి పోసుకున్నాము.
అందుకే ఇట్లా వచ్చింది. తర్వాత కొద్దిసేపు ప్యాన్ మీద పెట్టుకుంటే ఇంకా అయిపోయినట్టే సెట్. ఇంకా మీరే చూడండి టెక్స్చర్ ఎలా వచ్చిందో. అంత కలుపు. బిర్యానీ ఓకే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.